బ్రేకింగ్ న్యూస్ పోసానిని 2 రోజుల కస్టడీకి నర్సరావుపేట కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో పోసానిని రేపు ఎల్లుండి నర్సరావుపేట పోలీసులు విచారించబోతున్నారు. చంద్రబాబు పవన్ ను దూషించిన కేసులో పోసాని ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు. పోసాని కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఇటు పోసానిని 2 రోజులు కస్టడీకి నర్సరావుపేట కోర్టు అనుమతించింది. దీంతో పోసానిని రేపు ఎల్లుండి నర్సరావుపేట పోలీసులు విచారించబోతున్నారు. చంద్రబాబు పవన్ ను దూషించిన కేసులో ఇటు పోసాని ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు. దీనికి సంబంధించి నర్సరావుపేట కోర్టు పోసానిని 2 రోజులు కస్టడీకి ఇస్తూ కూడా అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోసానిని రేపు ఎల్లుండి నర్సరావుపేట పోలీసులు విచారించబోతున్నారు. ఈ విచారణలో ఎటువంటి నిజాలు బయటకు వస్తాయో కూడా చూడాలి. గతంలో కూడా మనం చూసాము, క్లియర్ గా కూడా ఇటు రాసి ఇచ్చిన మాటలు మాత్రమే నేను చదివాను, అంతేకాని నేను వీటిలో ఎక్కడా కూడా నా సొంతంగా చెప్పినవి కాదు అంటూ పోసాని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రెసెంట్ ఇప్పుడు 2 రోజుల రిమాండ్ విచారణలో ఏం స్టేట్మెంట్స్ పాస్ చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది వేచి చూడాలి. పోసాని 2 రోజులు కస్టడీకి అప్పగించింది నర్సరావుపేట కోర్టు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, 2 రోజుల కస్టడీ ఎలా ఉండబోతోంది, అసలు అప్డేట్స్ ఏంటి? పోసాని కృష్ణమూర్తికి సంబంధించి కేసుకు సంబంధించినటువంటి నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో 2 రోజులు అంటే వారం రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా నర్సరావుపేట 2 టౌన్ పోలీసులు అయితే కస్టడీకి కోరుతూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. కానీ 2 రోజులు మాత్రమే అనుమతిస్తూ కూడా కోర్టు అయితే ప్రస్తుతం అనుమతి ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 రోజులు రేపు శనివారం, ఆదివారం అయితే ఈ కస్టడీ పిటిషన్ పైన విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు అయితే క్లియర్గా అనేక అంశాలు చెప్తున్నారు. పోసాని కృష్ణమూర్తిని విచారించి అనేక అంశాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా ముందుగానే వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతోనే వాళ్ళు కస్టడీకి కోరతామనే విధంగా ముందుకే కోరి కోర్టులో పీటీ వారెంట్ వేసి ఆయన తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 14 ఈ నెల 13 వరకు కూడా రిమాండ్ చేశారు. అయితే గుంటూరు జిల్లా జైలుకు తరలించినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి అదోని పోలీసులు ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. మరి రేపు విచారణ కోసం నర్సరావుపేటకి అదోని నుంచి తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి పోలీసులు అయితే రేపు ఉదయం సమయంలో వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం 2 టౌన్ పోలీసులు అయితే చెప్తున్నారు. మరి రేపు ఉదయం వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చి తర్వాత విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం 48 గంటల సమయం ఇవ్వడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగుతుంది. 2 రోజుల పాటు ఈ విచారణ కూడా కొనసాగేటటువంటి అంశంలో అనేక అంశాలు, అంటే అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా చంద్రబాబుని కానీ, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ దూషించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో అనేక ప్రశ్నలు అయితే పోసాని కృష్ణమూర్తి ముందు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ సాయి.